కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రైతులు ధర్నా చేపట్టారు. చేపల చెరువులకు వ్యతిరేకంగా కలెక్టరేట్ ఆఫీస్ వరకు ర్యాలీ తీశారు. కలిదిండి మండలం పెలిదింగాల గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ధర్నాలో పాల్గొన్నారు. చెరువుల తవ్వకాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చెరువుల తవ్వకాలతో నీరు కలుషితం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ తవ్వకాలపై ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. భూములను ఆక్వా చెరువులుగా మార్చొద్దని కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు గ్రామస్తులు. సరే మళ్ళీ ఇప్పుడు మాకు దండుకులు మిషన్లు వేసుకొచ్చి తవ్వేస్తాము, మీరు ఎవరు వస్తారో రండి, మీరు ఏం చేస్తారు పేదవాళ్ళని మమ్మల్ని బెదిరించేశారు. బెదిరించి చంపేస్తామని నేను కాడ ఏం చేస్తారు ఎవరు చేతనని కూడా చేసుకోండి అని చెప్పారు. మిషన్లు దింపొద్దని అని అడ్డం పడ్డాం. కానీ 2 రోజుల టైం ఇచ్చారు. సిఏ గారు 2 రోజులు ఇస్తామమ్మా అని అన్నారు. కాదండి 2 రోజులు ఇస్తే మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలి కదా. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మరి ఆయన మరి ఏ టైం ఇస్తాడో మాకు తెలీదు, మీరు మాకు 5 రోజులు మాకు టైం ఇవ్వండి అని అంటే కాదమ్మా అని అన్నాడు. కాదంటే మేము పేదలు అందరం ఎక్కడికి వెళ్ళిపోము, పంటలు పండేది ఈ 400 ఎకరాలే కడమ ఎన్ని చెరువులు అయ్యేది. కానీ మేము ఓరి పట్టి ఆ నీళ్ళ తాగి పిల్ల జల్ల మేము బతుకుతున్నాం. మేము ఇక్కడ ఉండకూడదు, పేదవాళ్ళు ఉండకూడదు, మేమే ఉండాలి అని దండుగులుగా